ఇన్ని విషయాలు తెలిసిన మీరే వెళ్ళి ఆ నాగమణి తెచ్చుకోవచ్చుగా. మమ్మల్ని పిలవడానికి కారణం? ఎటువంటి పామైనా నీ గౌడ శక్తికి భయపడుతుంది, లొంగిపోతుందని విన్నాను. అందుకే నిన్ను నా పార్ట్నర్గా నిర్ణయించుకున్నాను. నిన్ను కూడా పార్ట్నర్గా చేర్చుకుంటాను. ఎందుకో తెలుసా? విదేశాల్లో ఉన్న స్మగ్లర్స్తో నీకు చాలా డీలింగ్స్ ఉన్నాయి. నీ ద్వారానే నాగమణిని సేల్ చేయాలి కాబట్టి. మిస్టర్ మోహన్, మాకు వాటా ఎంత? ముగ్గురికి ఈక్వల్ షేర్. మిమ్మల్ని ఎలా నమ్మేది? మీకు విషయం చెప్పాలి. నాకు ఇలాంటి పనులు చేసే అలవాట్లేదు. ఇదే మొదటిసారి. నా బిజినెస్లో నాకు 20 లక్షల లాస్ వచ్చింది. ఆ విషయం నా భార్య కూడా తెలియదు. ఆ లాస్ నేను కట్టకపోతే నా పరువు ప్రతిష్ట వీధిన పడుతుంది. ఇంతకంటే నాకు వేరే మార్గం కనిపించలేదు. ఓకే, రేపే పౌర్ణమి, మన నాగపురం వెళుతున్నాం. ఇందు మూలంగా నాగాపురం ప్రజలందరికీ తెలియజేయడమనగా ఈ రోజు పౌర్ణమి. యథావిధిగా రాత్రిపూట 7 నుండి ఎవరు బయటికి రాకూడదు. ఎవరు వస్తున్నట్టున్నారు? ఏమిట్రా? ఏమిటి? ఎక్కడ తీసుకెళ్తున్నావురా? కెరళరామా, ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఎక్కడికి?
ఏమిట్రా ఏమిటి ఏమిటిది ఫోటో మీద పావు కాటేసిన గుర్తులున్నాయి నీలా రంగులోకి మారిందే అరే ఏమిటిది రాజారంలోకి వెళ్తుంది ఏమీ అర్థం కావడం లేదే ఏమిటిది రాజారంలోకి పావు కుబుస ఎలా వచ్చింది అయ్యో నువ్వేం చెప్తున్నావో నాకేమీ అర్థమై కావడం లేదురా రాజా ఓహో రాజా పేరుని రాయడం నేర్చుకున్నానని చెప్తున్నావా దానికి ఇదా సమయం అయ్యో 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 రేయ్ నువ్వు కూడా తలబాదుకుంటున్నావా ఉండి నీ పని చెప్తాను ఇది బోట్ హౌస్ మీరంతా కాశ్మీర్ వెళ్తే ఇటువంటి దృశ్యాలు చాలా చూడొచ్చు ఇప్పుడు మీరంతా మీకు ఇష్టమైన బొమ్మలు వేసి నాకు చూపించండి నువ్వేం బొమ్మ వేసావో చూపించు ఏంటో నీ మొహలా వేసావా దిష్టి బొమ్మలా ఉంది నువ్వు పర్వాలేదు రాజా నువ్వేం వేసావు పుట్టంటే నాకు చాలా ఇష్టం అది నాగాపురం గుడి పుట్టంటే నువ్వు నాగాపురం వెళ్ళావా నాగాపురం నుంచే కదా నేను వచ్చింది ఏమంటున్నా నాగాపురం ఎక్స్కర్షన్ కి వచ్చానని చెప్తున్నా సార్ నాకు ఆశ ఏమిటి అందరి బొమ్మలు మీరు వేస్తారు మీ బొమ్మను నేను వేయినా ఏమిటి నువ్వు నా బొమ్మ వేస్తావా వేయి చూద్దాం బొమ్మ వేశాను చూడండి ఏమిటిది నాకు చీర కట్టావు నా గుండె మీద మచ్చుందని నీకెలా తెలుసు నాకు సాముద్రిక శాస్త్రం తెలుసు మొక్కను చూస్తే ఎక్కడెక్కడ మచ్చలున్నాయో కరెక్ట్ గా చెప్పగలను ఏంటి పార్ట్నర్ నిట్టూరు పీడిస్తున్నావు ఈ నాగమణి మన చేతుల్లోంచి కదలడం లేదా ఆయన డోంట్ వరీ మోహన్ ఇవాళ నాగమణిని కొనేవాడు ఇంటర్నేషనల్ కోటీశ్వరుడు ఈ రోజుతో మన సమస్యలేమి తీరిపోతాయి రాజా నువ్వు స్కూల్కి వెళ్ళేగా ఎప్పుడు వచ్చేసావు ఎప్పుడో వచ్చాను ఎందుకు వచ్చేసావు నా వస్తువు ఒకటి దొంగిలింపబడింది దాన్ని వెతుక్కుంటూ వచ్చాను పొయ్యితో వదిలి ఇక్కడికి వచ్చి వెతికితే దొరుకుతుందా ఏట్లా పడిన దాన్ని అక్కడే వెతికితే దొరుకుతుందా దాని రూట్లోనే వెళ్ళి వెతకాలి తెలుసా అవును ఆ వస్తువు దొరికిందా దగ్గరలోనే ఉంది తొందరలో దొరికిపోతుంది మాకు టైం ఉంది మేము వస్తాం కరెక్ట్ మీకు పోయే టైం దగ్గర పడింది పోండి మనం పంపించిన స్మగ్లింగ్ కూడా సాయంకాలం చేరినట్టుగా ఇప్పుడే మెసేజ్ వచ్చింది మనం ఇంతవరకు వేల సంఖ్యలో పాముల్ని చంపి ఆ తోళ్లని
ఫారిన్ కి పంపించాం. పాయిజన్ ని స్మగుళ్ళు చేశాం. పాన్కు సంబంధించిన ఒకే ఒక్క దాన్ని మాత్రం వదిలిపెట్టేశాం. కానీ ఇప్పుడు అది కూడా చెయ్యబోతున్నాం. అదేమిటి సర్జీ? ముగ్గురు కలిసి ఒక శక్తివంతమైన పాముని చంపి నాగమణిని దోచుకు వచ్చారు. దాన్ని మనకి అమ్మడానికి వస్తున్నారు. నాగమణి అయితే కోట్ల లెక్కలో ధర చెప్తారే. పిచ్చివాడా, మనం ధర ఇచ్చి కొంటే కదా డబ్బు గురించి బాధపడటానికి. ఆ ముగ్గురిని కాచి చంపి నేనే ఆ నాగమణిని అమెరికాకి తరలించి వేస్తాను. పార్టీ వచ్చింది, నువ్వు వెళ్ళి ఫ్లైట్ కి టికెట్ తీసుకురా. అలాగే. నేను అమెరికా, మీరు యమలోకం. నాగమణిని తీసుకువచ్చారా? తీసుకొచ్చాం. ఠీక్ హై, ఠీక్ హై. నేను వెళ్ళి డబ్బు తీసుకువస్తాను. రివాల్వర్ ఇక్కడే పెట్టాను, ఎట్లా పోయింది? నాగమణి నువ్వు దోచుకోబోతున్నావా? నా నాగమణి మీద ఆశపడ్డ వాళ్ళైనా సరే ప్రాణాలతో వదిలిపెట్టండి రా. ఏంటో శబ్దం? ఏదో ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అంత అయోమయంగా ఉంది. ఎవరికి నాగమణి అమ్మాలనుకున్నా వాళ్ళకేదో ఒక ఆప జరుగుతుంది. కారణం ఏంటో అర్థం కావటం లేదు. లెట్స్ గో. ఆ మేనేజర్ వస్తున్నాడు, తొందరగా డెడ్ బాడీ లాగా పడుకోవయ్యా. కిరాయికి నటించడానికి వస్తే బెదిరిస్తావా? సరే పడుకోవయ్యా. బామా, 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 ఎక్కడ బాడీ? జాకెట్ లోపల వేసుకున్నాను. నేను అడిగింది నీ లో బాడీ కాదు, మీ మామ డెడ్ బాడీ. తళంగు తదిగిన డై. నాన్న, నాన్న. ఏమిటి నాన్న? అవును, నీకు మావ అయితే నాకు నాన్నేగా. నాన్న, నాన్న. బామా, ఈ ఇంట్లో ఉన్న మగవాడు ఒక్కడే, నీ మామ. వాడు చచ్చిపోయాడు. ఈ చుట్ట ఎక్కడి నుంచి వచ్చింది? నేనే కాల్చాను. నువ్వు చుట్ట కాలుస్తావా? ఎప్పుడు చుట్ట కాల్చను, కొట్టినప్పుడు. నువ్వు మందు కొడతావా? ఎప్పుడు మందు కొట్టను. మత్తు మాత్రలు దొరకపోతే కొడతాను. నువ్వు మత్తు మాత్రలు కూడా వేసుకుంటావా? ఇప్పుడు అర్థమైందే నాకు మీ మామ ఎందుకు చచ్చిపోయాడు. నీకు ఇలాంటి దౌర్భాగ్య పదార్థాన్ని ఉన్నాయన్నమాట. ఎక్కడిది దగ్గు? నేనే సార్. ఏంటి నీ మొగ్గలా ఉందే? అప్పుడప్పుడు మగవాళ్ళ గొంతులో మాట్లాడతారు. మీరెక్కడండి? నాన్న, నాన్న, ఏమిటిది? 7 నోట్లోంచి పొగొస్తుంది. అది మా మామ గూడ్స్ ట్రైన్ లో ఇంజిన్ డ్రైవర్ గా ఉండేవాడు కదా. అప్పుడప్పుడు నోట్లో దూరిన పొగ ఇప్పుడిప్పుడే బయటికి వస్తుంది. పాపం, దేహాన్ని వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోవడం అంటే ఇదేనేమో. అయ్యయ్యో, ఒట్టి చావు గిరాకి ఇలా ఉన్నాడే. వచ్చావా, పని చూశావా, మాల వేసేసి పోదామా అనుకుంటా అరిక చెప్తున్నాడు. ఎవరో కొనుక్కుతున్నట్టుందేంటి? అదే అండి, నేనే మగవాడి గొంతులో గొణిగాను. ఓహో, అయ్యో, పొరపాటు జరిగిపోయింది. ఏం పొరపాటు సార్? శవాన్ని ఉత్తరం పడుకోబెట్టారండి, దక్షిణం పడుకోబెట్టాలి కదా. అది మా ఆచారం. దక్షిణం, ఉత్తరం, 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 దక్షిణం, ఉత్తరం. ఏంటి శవం బోర్లా పడుకుంది? అదే అండి, శవం ఎక్కడైనా తిరిగి పడుకుంటుందా అండి? అది అప్పటి నుంచి అలాగే పడుకోనుంది. మీకే మతి మరపు. ఓహో. సార్, మీకు టైం అవుటలా, మీరు ఆఫీస్కి వెళ్ళరా? మీకు ఆఫీసులో ఎన్నో పనులున్నాయి సార్. ఎంత పనున్నా సరే వెళ్ళను.
ఈ శవాన్ని శ్మశానాన్ని తీసుకెళ్లి తగలబెట్టే వరకు వెళ్ళను. అయ్యయ్యో, వీళ్ళు నన్ను తగలబెట్టకుండా వదిలిపెట్టేటట్లేరే. ఇప్పుడు ఎవరు వచ్చారో చెప్పు చెప్పు. ఇప్పుడు నేనే సార్. సార్ మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి సార్. నో, నేను వెళ్ళను. ఈ శవాన్ని శ్మశానం దాకా తీసుకెళ్లి కట్టెలతో తగలబెట్టాల్సిన అవసరం లేదు. లేటెస్ట్ గా ఓ మిషన్ వచ్చింది. వీడిని తీసుకెళ్లి అందులో పెడితే 5 నిమిషాల్లో బూడిదైపోతాడంతే. అయ్యయ్యో 5 నిమిషాల్లో బూడిదా? అయ్యో నిజంగానే చచ్చిపోయాడు. నిజంగానే చచ్చిపోయాడంటే ఇంతకుముందు అబద్ధంగా చచ్చిపోయాడా? అవును, మా మావయ్య చచ్చాడని అబద్ధం చెప్పాను. నాకు అసలు మావయ్యలే లేరు. మీరు శవానికి దండేస్తానని చెప్పారు కదా, వేరే దారి లేక వీడిని శవంలా నటించమన్నాను. మీరు కాల్ చేస్తానన్న మాట విని అదిపడి చచ్చిపోయాడు. అయ్యో, అసలే వీక్ బాడీ డెడ్ బాడీ అయిపోయాడే. ఈ విషయం పోలీసులకు తెలిసిందంటే మన ఇద్దరిని బొక్కలో పెట్టేస్తారు. సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఎవరికి తెలియకుండా ఈ డెడ్ బాడీని బయట పడాలి. నేను నీకు ఐడియా చెప్తాను కదా. మనుషులు నన్ను మర్చిపోయారు, కానీ నువ్వు నన్ను గుర్తు పెట్టుకున్నావు. శంకర్, ఈ రోజు నువ్వు లీవ్ పెట్టలేదా? ఎందుకు? ఈ రోజు పౌర్ణమి కదా. ఈ రోజు పౌర్ణమా? సంఖ్యలు వేయవలసిన అవసరం లేదు. సంఖ్యలు వేయకపోతే ఏమవుతుందో తెలుసా? తెలుసు. ఈ అమ్మాయికి ఇలా పిచ్చి పట్టడానికి కారణం ఏమిటో, దాన్ని ఎలా గుణపరచాలో అదంతా నాకు తెలుసు. స్కూల్లో నాగాపురం గురించి చెప్పావు. అక్కడ జరిగిన సంఘటన గుర్తుకొచ్చేట్టు మాట్లాడావు. ఇప్పుడు అంతా తెలుసు అంటున్నావు. అసలు ఎందుకే నువ్వెవరు? నేనా? నటరాజు హారాన్ని నాగరాజునే ఆదిశేషువునివే పడగలవాణ్ణి శిరోమణి నాగమణి శివుని హారతి శివరాత్రికి ఇదేనా పూజా నిరతి ఆనాటి లక్ష్మణుణ్ణి శ్రీరామ సోదరుణ్ణి ఆ కడలిని గిరితో చిలికే వాసుకినేని నటరాజు హారాన్ని నాగరాజునే ఆదిశేషువునివే పడగలవాణ్ణి శిరోమణి నాగమణి శివుని హారతి శివరాత్రికి ఇదేనా పూజా నిరతి. జగదంబకు సిగ పువ్వును మొగలి మొగ్గని పూల గొడుగునేని మురి పాల తొడుగునేని అలక చిత్తరించి అందాల లక్ష్మి కోసం పాల కడలి మీద విరి పాన్పునైతినేని యమున లోపల కాళింది మడుగులో పడగకొక్క అడుగునిచ్చే బాల
నటరాజు హారాన్ని నాగరాజునే ఆదిశేషువుని వేయి పడగలవాణ్ణి శిరోమణి నాగమణి శివుని హారతి శివరాత్రికి ఇదేనా పూజా నిరతి ఆనాటి లక్ష్మణుణ్ణి శ్రీరామ సోదరుణ్ణి ఆ కడలిని గిరితో చిలికే వాసుకి నేనే నాగబంధమైతి బొజ్జ గణపతయ్యకి వడ్డాణమైన నేనే ఓంకారమైన నేనే పాలవిల్లులోని వర్ణాలు ఏడు తీసి రాగమాలపిస్తే ఊగేను నాకు నేనే ఏటి గట్టునా రావి చెట్టునా పుణ్యవతుల పూజగున్న నాగదేవిని నటరా